నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక గమ్యస్థానమైన తిరుమల క్షేత్రం యొక్క చరిత్ర, ఎవరికీ పెద్దగా తెలియని పౌరాణిక రహస్యాల గురించి ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. తిరుమలకు వెళ్లే లక్షలాది మంది భక్తులు ప్రధాన దైవాన్ని దర్శించుకునే ముందు ఒక ప్రత్యేకమైన ఆచారం పాటిస్తారు. అదేంటంటే, ముందుగా వరాహస్వామిని దర్శించుకుని నమస్కరించాలి. అసలు ఎందుకిలా చెయ్యాలి? ప్రతిరోజూ జరిగే ఈ అత్యంత ఆసక్తికరమైన ఆచారం వెనుక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన రహస్యాన్ని డీకోడ్ చేయడానికి ముందు అసలీ పవిత్ర స్థలానికున్న ఆధ్యాత్మిక నేపథ్యమేంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆనంద నిలయం అనే మాట గురించి మాట్లాడుకుందాం. ఆనందభవనంలో నివసించేవాడు అని దీనర్థం. ఆ బంగారు గోపురాన్ని చూడగానే భక్తులందరికీ కలిగే దైవిక ఆనందానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. కష్టనష్టాలను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు కేవలం స్వామివారి ఒక్క దర్శనం కోసం ఎందుకు పరిగెత్తుకొస్తారో ఈ ఒక్క పదం మనకు స్పష్టంగా చెబుతుంది. ఇక ఈ కొండ పేరులోనే ఒక అద్భుతమైన శక్తివంతమైన వాగ్దానం దాగి ఉంది. అదే వెంకటాచలం. దీన్ని విడదీసి చూస్తే వేం అంటే సమస్తం లేదా అమృతమని, కటహ అంటే దహించివేసేది అనే అర్థమొస్తుంది. అంటే ఈ కొండ అడుగుపెట్టగానే సమస్త పాపాలను దహించివేసి పవిత్రం చేస్తుందన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో కదా! ఈ పవిత్ర ప్రాంతం యొక్క మూలాలను వెతుక్కుంటూ కాలచక్రంలో మనం కొంచెం వెనక్కి, అంటే యుగాల వెనక్కి వెళ్దాం. పురాణాల ప్రకారం మిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం భూమిని ఒక మహాప్రళయం ముంచెత్తింది. అప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి బారి నుండి భూమిని రక్షించడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే శ్వేతవరాహ అంటే తెల్లని పంది రూపాన్ని ధరించాడు. ఇక్కడి చరిత్రకు ఎంతటి విశ్వవ్యాప్తమైన నేపథ్యముందో ఈ సంఘటన హైలైట్ చేస్తోంది. ఈ కథలో ఒక కీలకమైన మలుపు ఉంది. అదేంటంటే, ఆ సమయంలో విష్ణుమూర్తి గరుత్మంతుడితో, ఓ పక్షిరాజా, ఈ ప్రళయం నుండి నేను భూమిని పైకెత్తాను, ఇక నా క్రీడాచలాన్ని తీసుకురా అని ఆజ్ఞాపించడం. దీని అర్థమేంటో తెలుసా? ఈ పవిత్రమైన కొండ ఇక్కడిది కాదు, సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి నేరుగా భూమిమీదకు తీసుకురాబడింది. వైకుంఠం నుండి వచ్చిన ఈ దివ్యమైన కొండల మధ్యలో ఉన్న ఒక అద్భుతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే పవిత్ర జలాలతో కూడిన స్వామి పుష్కరిణి. దీని వెనక కూడా ఒక గొప్ప పురాణ గాథ ఉంది. ఒక శాపం కారణంగా సరస్వతీదేవి కఠోర తపస్సు చేసి పవిత్ర తీర్థాలకు రాజు అయిన ఈ స్వామి పుష్కరిణిగా మారింది. ఈ భౌగోళిక ప్రదేశం అక్కడి దైవిక మూర్తులతో ఎంత గాఢంగా పెనవేసుకుపోయిందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఉంది. ఏకంగా 3.5 కోట్ల పుణ్యతీర్థాలు! అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తీర్థాలన్నీ కూడా భక్తులు తమలో వదిలిపెట్టిన పాపాలను కడుక్కోవడానికి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఈ స్వామి పుష్కరిణీ జలాల్లోకి ప్రవేశిస్తాయట. ఇది నిజంగా ఊహకందని విషయం. అసలు ఈ పుష్కరిణి కేవలం ఒక కొలను కాదు, ఇది అద్భుతమైన 9 శక్తివంతమైన తీర్థాల కలయిక. సంపదన ఇచ్చే కుబేరతీర్థం నుండి పాపాలను హరించే అగ్నితీర్థం, అప్పులు తీర్చే వశిష్ఠతీర్థం, ఘోరపాపాలను పోగొట్టే సరస్వతీతీర్థం, మోక్షాన్ని ప్రసాదించే వరుణ వాయుతీర్థాల వరకు ఇలా ప్రతి ఒక్కటీ ఈ జలాల్లో అంతర్లీనమై ఉంటాయి. ఈ పవిత్ర జలాలకు ఉన్న నిజమైన శక్తిని ఒక చిన్న కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు. శంఖన మహారాజు ద్రోహానికి గురై తన రాజ్యాన్ని మొత్తం కోల్పోయాడు. అప్పుడు కలలో వచ్చిన ఒక దిశానిర్దేశం ప్రకారం ఆయన ఈ పుష్కరిణిలో స్నానం చేశాడు. అంతే, ఆ తర్వాత ఆయన తిరిగి తన రాజ్యాన్ని పొందడమే కాకుండా చివరకు మోక్షాన్ని కూడా సాధించాడు. ఈ జలాలు నిజంగా భక్తులను ఎలా ఆశీర్వదిస్తాయో చెప్పడానికిది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ 7 కొండల గురించి ఇంకో ఆసక్తికరమైన కోణముంది. ఈ భౌగోళిక స్వరూపం ఎప్పుడూ ఒకేలా లేదు, విశ్వకాలక్రమంలో మారుతూ వచ్చింది. ఈ కాలక్రమాన్ని ఒకసారి గమనిద్దాం. హిందూ పురాణాల ప్రకారం ఈ కొండలు 4 యుగాల్లో వేరువేరు పేర్లతో పిలువబడ్డాయి. కృతయుగంలో వృషాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రి అని, ద్వాపరయుగంలో శేషశైలమని, ఇక ప్రస్తుత కలియుగంలో వెంకటాచలమని తమ గుర్తింపును మార్చుకుంటూ వచ్చాయి. ఈ పర్వతాల పవిత్రతకు సంబంధించి ధర్మగుప్తుడు అనే రాజు కథ మరొక బలమయ ఉదాహరణ. తనకు ఆశ్రయమిచ్చిన ఎలుగుబంటిని ఒక సింహానికి అప్పగించబోయాడు ఆయన. ఆ ద్రోహానికి గాను పిచ్చివాడిగా మారే శాపాన్ని పొందాడు. అయితే ఆ శాపం కూడా
కేవలం ఈ పుష్కరిణీ నీటివల్ల మాత్రమే నయమైంది. ఈ పవిత్రమైన కొండలు మన నుండి నీతిమంతమైన ప్రవర్తనను ఆశిస్తాయి, అలాగే గొప్ప విముక్తిని ప్రసాదిస్తాయి అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు మళ్ళీ మన ప్రస్తుత కాలానికి వద్దాం. ఈ విశ్లేషణ ప్రారంభంలో మనం ఒక పెద్ద రహస్యం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ పవిత్ర ఒప్పందం వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు రివీల్ చేద్దాం. ఈ తిరుమల క్షేత్రంలో ఒక స్పష్టమైన సోపాన క్రమం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు దేవుళ్ళూ ఉంటారు. ఒకరు భూమిని రక్షించి ఈ ఆదివరాహ క్షేత్రానికి అధిపతిగా ఉన్న అసలు యజమాని శ్రీ భూవరాహస్వామి. మరొకరు వైకుంఠం నుండి నేరుగా భూమిపైకి దిగివచ్చి ఈ కొండలపై నివాసం కోసం చోటు అడిగిన దివ్య అతిథి శ్రీ వెంకటేశ్వరస్వామి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వెంకటేశ్వర స్వామి నివాసం కోసం చోటు అడిగినప్పుడు భూవరాహస్వామి సంతోషంగా స్థలాన్ని మంజూరు చేశారు. ఆ ఉపకారానికి కృతజ్ఞతగా వెంకటేశ్వర స్వామి స్వయంగా ఒక శాశ్వతమైన నియమాన్ని ఏర్పాటు చేశారు. అదేంటంటే, తిరుమలలో తొలి దర్శనం అలాగే తొలి నైవేద్యం వరాహస్వామికే చెందాలి. అందుకే ఈ రోజుకి అక్కడ వరాహస్వామికి మొదటి ప్రార్థనలు అందుతాయి. అది అసలు కథ. ఈ పవిత్ర క్షేత్రం యొక్క విశ్వావిర్భావ మూలాల గురించి, సమస్త పాపాలను దహించివేసే వెంకటాచలం గురించి తెలుసుకున్న తర్వాత ఈ అద్భుతమైన ఆనంద నిలయం వైపు అడుగులు వెయ్యాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఈ పవిత్రమైన 7 కొండల శాశ్వతత్వం, ఆనంద నిలయం నుండి ఎప్పటికీ వినిపించే ఆ ఆధ్యాత్మిక పిలుపు మనందరినీ ఎప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ధన్యవాదాలు.